మా చిన్నప్పటి నుండి మా గురువుగారి ఆశ్రమానికి వెళ్తున్నామండి. నేను 6th క్లాస్ చదువుతున్నప్పటి నుండి వెళ్ళినప్పుడంతా 15 రోజులు ఉంటాం. ఆడ మాకిచ్చే బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నాను. ఏంటంటే ఇలా శనగలు ఉడకబెట్టేసి బొరుగులల్లో పెట్టి ఇచ్చేవాళ్ళు ఫస్ట్‌లో. మళ్ళీ ఒకరోజు ఎప్పుడన్నా ఉర్లగడ్డలు పెట్టి ఇస్తారు. అంటే 2 కలిపి మళ్ళీ ఎప్పుడన్నా ఇచ్చేవాళ్ళు. అట్లా ఒక్కొక్కసారి ఇంప్రూవ్‌మెంట్‌తో ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారంటే గ్రేవీగా ఇస్తున్నారు. అక్కడ బొరుగులు, శనగలు, ఉర్లగడ్డ ఉడకబెట్టి గ్రేవీగా ఇస్తారు. ఒకప్పుడు చిన్నప్పటి నుండి ఇలాగే తిన్నాము. మాకది బాగా ఇష్టము. ఇప్పుడు మా పిల్లలకి కూడా ఇష్టము. సో, మా వాళ్ళు వచ్చినప్పుడు అడిగి ఆశ్రమం నుండి బొరుగులు కావాలంటే ఇచ్చి పంపించినారనమాట. అవి ఇట్లా తినడము మన బొరుగులు బాగుండవండి. బాయిల్డ్ రైస్‌తో చేసిన బొరుగులే బావుంటాయి. ఆశ్రమం బొరుగులు ఇలా మాకు చాలా ఇష్టమని మా నాన్న ఒక టైంలో ఆశ్రమంలో లాగా తినాలనేసి ఈ సిస్టమ్ పెట్టిండే. ఉర్లగడ్డలు ఉడకబెట్టేసుకొని ఇలా. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మా పిల్లలకు కూడా ఇష్టము. బట్ ఆశ్రమం నుండే ఉర్లగడ్డలు తెచ్చుకున్నామనమాట. ఆశ్రమం నుండే బొరుగులు తెచ్చుకున్నాం. అడిగితే ఇచ్చి పంపించినారు. కానీ ఇక్కడ మాకు ఢిల్లీలో అవసరంలా బేబీ పొటాటో బాగా దొరుకుతది. సేమ్ స్వీట్‌గా ఉంటది బెంగాల్ లాగే. ఇక్కడ కూడా కొంచెం బాయిల్డ్ రైస్‌తో చేసిన బొరుగులు దొరుకుతాయి. సో, ప్రాబ్లమ్ లేదనిపించింది. కానీ అయినా అక్కడి బొరుగులు తెచ్చుకొని తిన్నామండి. చాలా టేస్టీగా ఉంటది. ఏం లేదు ఇలా 2 విడివిడిగా ఉడకబెట్టేసాను. పొట్టు తీసుకొని ఎవరికి వాళ్ళు కలుపుకొని తినటమే. గ్రేవీగా కూడా ఎప్పుడన్నా చేసినప్పుడు చూపిస్తా. మ్యా చాలా టేస్టీగా ఉంటదండి. ట్రై చేయండి. నేనైతే కొంచెం ఉప్పేసా. మా ఆశ్రమంలో ఉప్పు కూడా ఎయరు. మా చిన్నప్పటి నుండి ఇదే. ఇంకేంటంటే ఒక ముక్క అంటే బొరుగులు, శనగలు, ఉర్లగడ్డ కలిపిన తర్వాత నోట్లో ఒక ముద్ద పెట్టుకొని ఒక సిప్ టీ చేసి తింటూ ఉంటే ఆ టేస్ట్ చాలా బావుంటదండి. మా పిల్లలైతే ఒకరోజు అడిగి చేపించుకున్నారు. పెద్ద పాప మళ్ళీ మిగిలితే నెక్స్ట్ డే కూడా. అంటే ఎక్కువ ఉర్లగడ్డలు కలుపుకోకూడదు ఇట్లా. వెట్ అవ్వాలి. బొరుగులు వెట్ అవ్వడానికి. ఇదే మాకు బ్రేక్‌ఫాస్ట్. మేము ఇంకా 2, 3 ప్లేట్లు అడిగి తింటామండి అక్కడ. అంత అంటే మనకు సౌత్ ఇండియన్స్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఫుల్‌గా ఉండాలి కదా! అన్నమైనా, బ్రేక్‌ఫాస్ట్ అయినా వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌ని లైట్‌గా తింటారు. సో, నేనైతే ఇక్కడి బొరుగులతో తింటున్నా. మా పిల్లలు అక్కడి నుండి తెచ్చుకున్న బొరుగులు తిన్నారు. ఎందుకంటే అటక మీద ఉన్నాయి. స్టూల్ ఏసుకొని ఎక్కాలి. అందుకని ఇక్కడ తీసుకున్న బొరుగులతో ఇలా కలుపుకొని బ్లాక్ టీతో ఇచ్చేవాళ్ళండి ఫస్ట్‌లో. పాలు ఇచ్చేవాళ్ళు. పాల టీ ఇచ్చేవాళ్ళు. బ్లాక్ టీ ఇచ్చేవాళ్ళు. ఎవరికేది కావాలో అది. మేము షుగర్ లేని టీ కూడా తాగుతాం బ్లాక్ టీ. పాల టీ షుగర్ లేకుండా తాగం గానీ బ్లాక్ టీ మాత్రం షుగర్ లేకుండా తాగుతాం. మీరు కూడా బేబీ పొటాటో తెచ్చుకోండి. బాయిల్డ్ రైస్ బొరుగులు తీసుకొని ఇలా 2 విడివిడిగా ఉడకబెట్టుకోండి. ఈ వింటర్‌లో శనగలు బాగా తింటారిక్కడ. రోస్టెడ్ శనగలు గానీ, ఉడకబెట్టిన శనగలు. బాడీ హీట్ అని. బెల్లం కూడా తింటారు భోజనం తర్వాత పొల్యూషన్ కోసం ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ ఉన్నాం గనక మేము కూడా అప్పుడప్పుడు శనగలు ఉడకేసుకొని తింటాం. ఇలా తింటూ టీ తాగితే చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేసి చెప్పండి ఎప్పుడన్నా.